రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు నెల కూడా కాలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్ళు పరిపాలన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద చెవాకులు అవాకులు పేరుతున్నారు. ఎప్పుడు ఇస్తావు గ్యారెంటీ పథకాలని చెప్పి. మీకు ఒకటి గతంలో గుర్తు చేయదలుచుకున్నానయ్యా. మీరు 2014లో మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని ఇస్తే మీ చేతికి వచ్చిన రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం అని చెప్పి సమగ్ర సర్వే పేరిట బొంబాయి నుంచి, సూరత్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఏమో వస్తుంది ఏమో పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయటో, ఇల్లు వస్తాయటో, 3 ఎకరాల భూమి వస్తుందటో అని అనేక మీ మాయమాటలు నమ్మి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పనులు పోగొట్టుకుని వచ్చి వారంలో తెలంగాణ రాష్ట్రంలో కన్నుల పండుగ ఉన్నారు. మీరు ఏం చేసిలా? సమగ్ర సర్వే చేసి ఏ ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిల్లా, ఏ ఒక్కరికైనా భూమి ఇచ్చిల్లా, ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిల్లా? మీదిగా రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పుగా బహుమతికి ఇచ్చింది 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రజలకు. 7 లక్షల కోట్ల అప్పు తల మీద మోపీలు, ల్యాండ్ క్రూజర్లు ఉన్న కలెక్టర్ బంగ్లాలను కూలగొట్టి కట్టడము, ఎక్కువ ప్రజాప్రతినిధులను నియమించడము, కార్పొరేషన్ చేపలు ఎక్కువ నియమించి దుబారా ఖర్చులకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు తక్కువ బడ్జెట్ ఉన్నదాన్ని తక్కువ బడ్జెట్ కట్టి ఆ ప్రజలు పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాలే కానీ నువ్వు రీడిజైన్ పేరు మీద ప్రజల ఆస్తిని అప్పులు చేసి వరల్డ్ బ్యాంకు దగ్గర కానీ ఆర్బీఐ దగ్గర కానీ అప్పులు చేసి దాన్ని కూడా నువ్వు ఇలా తప్పుదో పట్టిస్తే అది అక్కడ కూలిపోబట్టే. మీదిగా నిన్నగా మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చేవాకులు ఇంకెప్పుడు చేస్తారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున చూస్తే అక్కడ అప్పు పడుతుంది. ఇక్కడ ప్రజలకు నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచడమే ప్రజా పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సమయం ఉంటుంది. ప్రజలు మాకు ఓటేసింది 5 ఏళ్ల కొరకు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది 5 ఏళ్ల కొరకు. చిత్తశుద్ధితోని తప్పకుండా ఈ 6 గ్యారెంటీ పథకాలను నిర్వర్తించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ ప్రాధాన్యత, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యత. దాని తర్వాతనే ప్రాజెక్టులు కానీ ఇంకేదైనా కానీ ఈ 6 ప్రాజెక్టులు అనేవి ఒక భగవద్గీత లాంటి కాంగ్రెస్ పార్టీ. అవన్నీ మీరు గుర్తిరగక ఎక్కడో ఇక్కడో సోషల్ మీడియాలో పేపర్లో ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ అవుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అని మీరు నిరుత్సాహానికి గురి అవ్వకుంటూ ప్రభుత్వం లేదని చెప్పి ఇక మేము మనం గెలవో ప్రజలు ఎగనగన రెచ్చకూడదు అని చెప్తే ప్రజలు, విద్యుత్తులు, వివేకవంతులు అన్ని గ్రహిస్తున్నారు ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వచ్చిందని. ఇవాళ కనుక అనుకోకుండా ప్రజలు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిపియకపోతే ఈ రాష్ట్రము మరొక సోమాలియా దేశం లెక్క అయిపోవు. అలాంటి రాష్ట్రాన్ని మనం క్రమక్రమేణా ప్రజల యొక్క ఆదాయాన్ని ప్రజలకు పంపి చేసే ప్రజాప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాబట్టి అనేక వనరులను ఎలా సమీకరించుకోవాలి, ప్రజలకు ఏ విధంగా పనులు చేయాలని చెప్పి ప్రజల దగ్గరికి గ్యారెంటీ కార్డు పంచుతుంటే దాని మీద ఒక గొడవ. బస్సులు మీ గ్యారెంటీ కార్డుల బస్సులు ఫ్రీ వేస్తే దాని మీద ఒక గొడవ. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ ఇందులో బదనాం చేయాలనుకుంటున్నారు తప్ప మీకు కాంగ్రెస్ పార్టీకి మోరల్ సపోర్ట్గా చేసి ప్రజలకు సేవ చేయించే అవకాశం ఇవ్వండి. సేవ చేయని ఎడల కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఆదరణ కోల్పోతే అప్పుడు మీరు ఆదరణ పొందుతారు. కానీ ఇప్పుడే మీరు తొందరగా పడుతున్నారంటే మీకు వినాశనానికి విపరీత బుద్ధులు పుట్టినట్టే అని ప్రజలు క్షేత్రస్థాయిలో అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని దుమ్మెత్తి పోసినా, ఎన్ని జీవాకులు పేసినా ఆశీర్వాదాలుగానే ఉంటాయి, ఆశీర్వచనాలే అనుకుంటారు ప్రజలు తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేం లేదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పి మీరు చేసిన ప్రతి ఒక్కటి రోజుకొకటి ప్రజల ముందుకు వస్తుంది. దానికి జవాబుదారి చెప్పుకోవాల్సిన అవసరం కూడా మీ మీదనే ఉందని మేము కడియస్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మీ బీఆర్ఎస్ ప్రతి నాయకుల మీద మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఉంది. కానీ ఒక్క తిరుగుడుగా ఏదో మేము ప్రజెంటేషన్ ఇస్తే నువ్వు స్వేద పత్రం అని, ఆ పత్రం అని, ఈ పత్రం అని ప్రజలను మీడియాను అడ్డు పెట్టుకోను, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకోను, నువ్వు తప్పుదారి పట్టించాలి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ చల్లాలనుకుంటే తస్మత్ జాగ్రత్త అని మేము తెలియజేస్తున్నాం.